లాస్ట్ ఇయర్ కానీ ఇప్పుడు పెరిగారు సార్. ఇక్కడ జలాశయం సార్, రేపల్స్ ఎక్కువ. హైయెస్ట్ మార్క్స్ ఎన్ని వచ్చాయి 10th క్లాస్? 506 సార్ లాస్ట్ ఇయర్. మనం వారానికి 6 రోజులు ఇస్తాం. 6 గుడ్లు ఏ రోజు ఇయ్యరు, 7 రోజులు. అదే నేను చెప్పే తెలుగులోనే మాట్లాడతా ఉన్నాను. వారానికి 6 గుడ్లు, మధ్యాహ్నం కార్డు ఇస్తున్నారు. కార్డు కదా మాకు మెనూలో ఉంది చూడండి. ఈ మెనూ ఇక్కడ చూడండి. అక్కడ కార్డు అని అంతలా అక్షరాలు ఉంటాయి. సాయంత్రం స్నాక్స్ చేస్తున్నారు. గుగ్గుళ్ళు, బొరుగులు, ఒక రోజు ఒకటి వస్తుంది. రాగి గంజి ఇస్తున్నారా? సంతోషమేనా మీకు ఇక్కడ? ఉప్మా తీసేద్దాం. ఉప్మా బదులు ఎగ్ ఫ్రైడ్ రైస్, ఎగ్ రైస్ థర్స్డే మార్నింగ్. కానీ ఆ రోజు బాయిల్డ్ ఎగ్ ఉండదు. ఆ ఎగ్గుని దీనికి వాడతాం రైస్. ఓకేనా? ఒక వారం అది పెడతాము, ఒక వారం టమాటా రైస్. రెండిట్లో ఏది బాగుంటే అది కంటిన్యూ చేస్తాం మీరు చెప్తే కదా. రెండు బాగాలేమంటే పాతి చింతకాయ పచ్చడి ఏంటి కాబట్టి రెండిట్లో ఏదో సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా? బాయిల్డ్ ఎగ్ అది ఉప్మా రవ్వ క్యాన్సల్ చేయండి. ఉప్మా రవ్వ బదులు మీరు ఆయిల్, ఆనియన్స్, ఏది ఫ్రైడ్ రైస్. ఉప్మా మారిస్తే నాకు మాట ఇస్తారా? 10th క్లాస్ పిల్లలు చేతులు 550 మార్కులు దాటాలి ఈ సంవత్సరం. పోయిన సంవత్సరం 506 వచ్చాయి, చాలా తక్కువ. 550 మార్కులు దాటితే కదా 55 మారుస్తా. ఈ సంవత్సరం 550 దాటలేదు అనుకో, మీ తమ్ముళ్ళందరికీ మీరు అన్యాయం చేసినట్టే. ఉప్మా తీసేస్తా, మళ్ళా ఉప్మా పెడతా. అర్థమైందా? కాబట్టి బాగా శ్రద్ధగా చదవండి. మీకు మంచి మంచి రిజర్వేషన్స్ ఉన్నాయి. మీరు మంచి చదువుకుంటే కదా మంచి ఉద్యోగాలు వస్తాయి. ప్రైవేట్ ఉద్యోగాలు ఉన్నాయి. మీకు తెలివితేటలు ఉంటే కదా చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి. ఉంచుతా ఉన్నారా? ఎందుకని ఉంచడం పొడి పొడి అయింది. ఇంత పొడి పొడిగా బాగుంది, బాగా చేసావు. ఎంతమంది మీరు? ఇద్దరేనా? భార్య భర్త మీరు? 4.5 కిలో వాడాలి. 4 కిలో వాళ్ళు వాడండి. ఈ అర్ధ కిలో పప్పులో ఎప్పుడన్నా మళ్ళా ఎక్స్ట్రా దాంట్లో 5 కేజీలు వేయండి, లేకపోతే 4.75 కేజీ వేయండి. ఆయిల్ మనకు ఈరోజు 30 గ్రాముల లెక్కన దాదాపు 450 గ్రాములు పడాలి. అంత అవసరం లేదు సాంబార్కు. ఒక 150 గ్రాములు మిగిలిచ్చి బిర్యానీ చేసి అన్నం చేస్తాం కదా వెజిటబుల్, దాంట్లో ఎక్స్ట్రా వాడాలి. ఒక్కరుంటే కానీ ఇవన్నీ మేనేజ్ చేయగలుగుతాం. అర్థమవుతుంది? వీక్లీ వన్స్ అయితే వాళ్ళే మీకు కూడా ఇబ్బంది లేదు. రోజు పొద్దున్న ఎవరిని అలా ఏంది అనే పంచాయతీ లేకుండా ఒకనేసి 9 మందికి 9 వారాలకు వేసేసేయచ్చు అండి. వీళ్ళు ఆ కందిపప్పు నీళ్లలో కడిగి వేసేటప్పుడు వచ్చి అబ్జర్వ్ చేయాలి ఎంత వేస్తా ఉన్నారని. ఇప్పుడు ఆయన 4 కేజీలు చెప్పినాడు, 3 కేజీలు అన్నా కానీ మనం గమ్మున ఉండాల్సిందే. ఆయన చేస్తున్నాడు అన్నట్లే మనం జాగ్రత్తగా ఉందాం. వాళ్ళకి అవకాశం ఇవ్వకూడదు కదా ఎవరికి కూడా. అప్పుడు మనం వచ్చి మన కండ ముందు కడిగి దాంట్లో వేయాలి. డబ్బులు వస్తున్నాయా అన్ని బిల్లులు? చక్కెరకి ఎంత తీసుకుంటా అన్నారు డబ్బులు? చిల్లర ఇస్తున్నారా? చిల్లర కొంతమంది తెచ్చుకుంటారు. 17 అనేది కొంతమంది 15 రూపాయలు ఇచ్చి పెట్టిపోయే వాళ్ళు కూడా ఉన్నారు సార్. మీకు ఫోన్ ఉందా? చూపించు ఒకసారి. ఇప్పుడు రెడీగా ఉన్నా సార్, నిజంగా చెప్పాలంటే. కాకపోతే నువ్వు వదిలేస్తే నీ షాప్ కోసం 10 మంది కొట్టాడుకుంటా. మరి అంత డిమాండ్ ఏంటంటే చూడు, చక్కెర అంటే చూడు 100 రూపాయలకి ఏమొస్తుంది సార్ అసలు? మా చక్కెర 2 బ్యాగులు ఉండాలి, 1 బ్యాగే ఉంది. ఉండాలి అక్కడే ఉంటుంది కింద ఉందా చూడు. చెప్పు కమిషన్ సార్ ఏముంది సార్? 17 రూపాయలకి నాకు అసలుకి ఎందుకు లేదు సార్, తల బాగుంటుంది అసలుకి. మానేసి సార్ ఊరు కదండి సార్, ఇవి చేస్తున్నట్ట పలాంది అనే పేరు నోటికి కూడా నేను ఇదవ్వాలి కదా సార్. ఏమంటున్నానంటే
ప్రభుత్వం ఆ విధంగా కేటాయించింది. ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. మేము చెప్పేది చెప్తా ఉన్నాం, 2 రూపాయలన్నా చేయండి కమిషన్ అని. మా గురించి ఆ కూడా జ- ఆలోచించాలి కదా సార్ అందరూ. జనాల కాడ రూపాయి తీసుకోండి, రూపాయి మీరు ఇస్తున్నారు కదా, 2 రూపాయలు ఇస్తే న్యాయంగా పనిచేస్తారు, వాళ్ళకి కూలి గిట్టుకుంటారని చెప్తున్నాం మేము కూడా. సార్ నేను ఒక విషయం వాళ్ళు చెప్తాను. ప్రభుత్వం నిర్ణయం వాళ్ళు తీసుకోవాలా, మనం ఏం చేస్తాం చెప్పు. నేను ఒక ఏఎన్ఎంగా చేస్తున్నా సార్. నేను ఆర్బీఎస్కి వెళ్ళి చేస్తున్నా. తర్వాత ఆర్బీఎస్కి వెళ్ళమంటే పర్మనెంట్ చేస్తారులే అనేది అంటూ ఉన్నా. కానీ అది 2019లో ఎత్తిపోయేసింది. కానీ దీంట్లో వచ్చున్నా, దీంట్లో కమిషన్ లేక మా బాధలు కాదు సార్. కమిషన్ రూపాయి ఇస్తున్నారు కదా. రూపాయి ఇస్తుంటే రూపాయి ఎంత వస్తుంది సార్? 6,000 అంత వస్తుంది సార్. నాకు 6,000 కూడా నికరం వచ్చేదానికి కష్టము. ఈ 6,000తో నేను ఏం బతకాలి సార్? మా కరెక్టే, అబ్బాయి- మీ బాధ కరెక్టే. ఇప్పుడు కూలి వాళ్ళకి అసలుకి 500 ఇస్తే వస్తానంటారు, లేదంటే లేదు. వారం అన్నా పెట్టుకోవాలి. నాకు 500 తయారవ్వాలంటే నా దగ్గర 17 రూపాయలు ఎన్ని కార్డులు కొట్టుంటే సార్ నాకు 17 రూపాయలు? అది ప్రభుత్వం, మనం ఏం చేస్తాం చెప్పు అని చెప్పి మనము మేము చెప్పేది మీ రాష్ట్ర వ్యాప్తంగా మీ డీలర్ల సంఘాలు మీరు అందరు గట్టిగా పోయి ప్రభుత్వాన్ని నిలదీయాలా. సార్, మా మేమేం చేస్తాం ఇప్పుడు